దీపావళి పండుగ వస్తుందండి. అందరూ హ్యాపీగా చేసుకుంటారు కదా దీపావళి పండుగని. దీపావళి పండుగ అంటే ఏంటో దయచేసి ఇప్పుడు పిల్లలకి చెప్పండి. దీపావళి పండుగ అంటే పిల్లలు టపాసులు పేల్చటం, కొత్తల్లుళ్ళు వస్తారు, కొత్తల్లుళ్ళకి విపరీతమైన డబ్బు ఖర్చు టపాసులు పేల్చటం, ఇదే చేస్తున్నారు తప్ప దయచేసి పిల్లలకి మీరు చెప్పవలసిన విషయం ఒకటి ఉందండి. అసలు దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించటం. దీపాలు వెలిగించడం వల్ల వచ్చే లాభాలేంటో పిల్లలకి దయచేసి చెప్పండి పెద్దవాళ్ళు. దీపావళి పండుగ అంటే కరెంటు విద్యుత్ దీపాలు పెట్టడం కాదు, ఇంటి చుట్టూ ప్రమిద తీసుకుని నూనె వేసి ఒత్తి వేసి దీపాలు వెలిగించటం. వాటి వల్ల వచ్చే లాభాలు తమసోమా జ్యోతిర్గమయ మన సనాతన ధర్మంలో ఎప్పుడో ఉంది. ఆ దీపం వల్ల వచ్చే కాంతి వల్ల మనలో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ దీపం కాంతిలోనే మనం లక్ష్మీదేవిని చూసుకోగలుగుతాం. దయచేసి ఇది పిల్లలకి చెప్పండి. తర్వాత దీపావళి రోజు మనం చేసే పని ఏమిటండి? మనం చేసే మందుగుండు సామాగ్రి టపాసులు పేల్చడం వల్ల పొల్యూషన్ తోటి చిన్న చిన్న పక్షులండి, చిన్న పక్షులు మన ఇంటి చుట్టూ కనపడతాయి కదా, కరోనా తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాయండి. ఆ పొల్యూషన్తో చిన్న చిన్న పక్షులు చచ్చిపోతున్నాయి కదా. ఎన్ని పక్షులు చచ్చిపోతున్నాయి మనకు తెలుసండి. పక్షులను ఒక్కసారి చూడండి, వాటికి ఒక్కరోజు నీళ్లు పోయండి, మేత పెట్టండి, వాటిది ప్రాణమేనండి. ఆ పొల్యూషన్ వల్ల ఎన్నో పక్షులు చచ్చిపోతున్నాయండి. దయచేసి దీపావళి పండుగని దీపాలతో చేద్దామండి. దీపాలతో మొదలైన పండుగ పొల్యూషన్తో ముగుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. దీపావళి పండుగని మీ ఇంటి చుట్టూ ఇంటి మీద దీపాల వెలుగులతో నింపి పిల్లల కళ్ళల్లో, ఆ దీపాల దగ్గర ఉన్న పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి దయచేసి. జై శ్రీరామ్.